వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశ మహాకావ్యానికి ప్రార్థనా శ్లోకంగా కాళిదాస మహాకవి మరి జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తాడన్నమాట. అదే మనం రఘువంశం చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. మరి దిలీప మహారాజు యొక్క చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అంటే దిలీప మహారాజు యొక్క వర్ణన, అతని యొక్క రూపలావణ్యాదులన్నీ కూడా, అతని యొక్క పరిపాలనా విధానం, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మరి అందులో ఈరోజు చాలా చక్కటి శ్లోకాలు ఉన్నాయి. జ్ఞానే మౌనం క్షమాసక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయః గుణాః గుణానుబంధిత్వాత్ తస్య స ప్రసవా ఇవ. అంటే ఇక్కడ జ్ఞానే మౌనం అంటున్నాడు. అంటే జ్ఞానం అంటే ఏమిటి? తెలియడం, తెలుసుకోవడం. ఇతరుల విషయాలన్నీ కూడా తెలుసుకున్నా అతడు మౌనంగా ఉంటాడట. మరి తెలియకపోయినా కూడా చిలవలు పలవలుగా చెప్పి ఏదేదో చెప్పేటటువంటి ఉన్నటువంటి రోజుల్లో గొప్పవాడుగా మహారాజు కదా, చాలా గొప్పవాడని ఎందుకంటారంటే ఎందుకనే అంటారు. జ్ఞాని ఇతరుల యొక్క విషయాలు బాగా క్షుణ్ణంగా తెలిసిన మౌనం అన్నమాట. మౌనంగా ఉంటాడు. అంటే మౌనంగా ఉండడం కూడా ఒక అలంకారమే. భర్తృ సుభాషితాల్లో ఏమంటాడు? మౌనం అపండితానాం అంటాడు. విభూషణం మౌనం అపండితానాం అని. పండితులుగా అన్నటువంటి వాళ్ళు సభల్లో మౌనంగా ఉండడమే వాళ్ళకి అలంకారం అంటాడు. అంటే నోరు తెలిస్తే అతని యొక్క జ్ఞానం ఎలాంటిదో తెలుస్తుంది, పలుకులు ఏ విధంగా చెప్తున్నాడు, అతని యొక్క భాష ఏ విధంగా ఉంటుందో, అతని యొక్క మాట తెలియ విధంగా ఉంటుందో తెలుస్తుంది అన్నమాట. అప్పుడు బేరీజు వేస్తారు. కానీ పండితులుగా అన్నటువంటి వాళ్ళు మౌనంగా ఉన్నారనుకోండి, అదే వాళ్ళకు అలంకారం అట. ఇక్కడ ఇతడు మంచి జ్ఞాని. ఎవరు? దిలీప్ చక్రవర్తి. అందువల్ల ఇతర విషయాలన్నీ కూడా తెలిసినా కూడా మౌనంగా ఉంటాడన్నమాట. అదొక ఆభరణం. దాని తర్వాత మాట్లాడకుండా ఉండడం. శక్తి కలిగి ఉన్నా కూడా, బలము కలిగి ఉన్నా కూడా, ప్రతీకారం తీర్చుకోగలిగినటువంటి బలం కలిగి ఉన్నా కూడా క్షమా, ఓర్పు కలిగి ఉంటాడట. ప్రతిదానికి కాలు దూవడం కాదు, కాస్త ఎదుటివాని విషయం పరిపూర్ణంగా తెలుసుకొని మరి వాళ్ళను శిక్షించాలో శిక్షించకూడదు అని అనుకున్న తర్వాతనే ముందడుగు వేయాలన్నమాట. మరి దానికి ఏమి కావాలి? ఓర్పు కావాలి. కాస్త నిదానించాలి అంటే ఏంటంటే ఓర్పు కావాలన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. శక్తౌ క్షమా, శక్తి కలిగి ఉన్నా కూడా ఓర్పు కలిగి ఉంటాడన్నమాట. త్యాగే శ్లాఘా విపర్యయః. త్యాగం అంటే ఏమిటంటే దానం చేయడం. ఈ దిలీప చక్రవర్తి విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నా కూడా శ్లాఘా విపర్యయః. మరి నేను ఇన్ని దానాలు చేశాను, ఇన్ని ధర్మకార్యాలు చేశాను, పుణ్యకార్యాలు చేశాను అని 10 మందికి చెప్పుకొని తనను తాను పొగుడుకోడట. ఇది కూడా ఒక గొప్ప గుణం. తస్య గుణా, ఈ విధంగా ఆ దిలీపుని యొక్క గుణాలన్నీ కూడా ఏది? జ్ఞానము, దాని తర్వాత క్షమ, త్యాగము, ఇలాంటివన్నీ గుణాలు అన్నమాట. ఆ దిలీపుని యొక్క గుణాలు. గుణానుబంధిత్వాత్, ఈ మౌనము మున్నగ వాటితో అన్నమాట.
అంటే జ్ఞానం ఉన్నా కూడా మౌనంగా ఉండడం, మరి శక్తి ఉన్నా కూడా ఓర్పు కలిగి ఉండడం, దానగుణం ఉన్నా కూడా ప్రశంసించుకోలేకుండా ఉండడం అనేది అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఈ మౌనము, ఓర్పు కలిగి ఉండడము, ఈ గుణాలతో కూడి ఉండుట వలన సప్రసవాయువ, ఇవి రెండు కూడా అంటే జ్ఞానము, మౌనము, క్షమాశక్తి, త్యాగము, శ్లాఘ, విపర్యము, ఇవి అన్నీ కూడా తోడబుట్టినవి వలె ఉండినవి అంటున్నాడు. తోడబుట్టినటువంటి వాళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారో ఆ విధంగా ఈ గుణాలు ఉండినవి అంటున్నాడు. అంటే కాస్త వివరంగా చెప్పుకోవాలంటే ఇతరుల యొక్క విషయాలన్నీ తెలిసినా కూడా మౌనంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. శక్తి ఉన్నా కూడా, ప్రతీకారం తీర్చుకోవడానికి శక్తి ఉన్నా కూడా వాళ్ళపైకి పోకుండా ఉండడం, ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడం కూడా గొప్ప గుణమే. దాని తర్వాత దానము చేసి ఏదో ఒక చిన్న 10 మందికి పుస్తకాలు ఇస్తేనే ఈ రోజుల్లో మరి ఆ స్కూల్ వాళ్ళకందరికీ, ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలకందరికీ నేను పుస్తకాలు ఇచ్చాను అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట. గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇతడు దానం చేసిన తనను తాను పొగడకూడన్నమాట. ఇట్లే విరుద్ధ గుణములు అంటే ఈ పరస్పర విరుద్ధ గుణములు, జ్ఞానం ఉంటే మౌనంగా ఉండడం, ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధ గుణాలు అన్నమాట. దిలీప మహారాజునందు అవన్నీ కూడా తోడబుట్టినవా అన్నట్లుగా ఉండాయట అని చాలా చక్కటి శ్లోకం చెప్పాడు. జ్ఞానే మౌనం క్షమాసక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయ గుణాః గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవాయువ. తరువాతి శ్లోకం. అనాకృష్ట విషయైః విద్యానాం పారదృశ్వనః తస్య ధర్మరతేరాసీత్ వృద్ధత్వం జరసా వినా. అనాకృష్ట విషయై అంటున్నాడు. విషయములంటే భోగాలు, శబ్దాది విషయాలు అనుకున్నాం, భోగాలు అనుకున్నాం. వాటికి అవి విషయములచే అనాకృష్టస్య, మరి అలాంటి వాటికి ఆకర్షింపబడడు అన్నమాట. లోకంలో అటు పోతూ ఉంటే చిన్న శబ్దం వచ్చినా కూడా అదేదో జరుగుతుందే అని చెప్పి బయటికి పోయి చూస్తారు కదా, ఆకర్షించి. కానీ అతడు అలాంటి వాటికి ఆకర్షితుడు కాడట. అనాకృష్ట విషయై విద్యానాం పారదృశ్వనః, మన విద్యలన్నీ కూడా గొప్పగా చదువుకున్నా కూడా అంటే విద్యల యొక్క అంతమును చూసినా కూడా, అన్ని విద్యలు కూడా వేదాంగాలు అన్నీ కూడా బాగా క్షుణ్ణంగా తెలిసినా కూడా తస్య ధర్మరతైరాసీత్, ధర్మము చేయట ఎందు ఆసక్తి కలిగినటువంటి ఆ దిలీపునికి వృద్ధత్వం జరసావిన, వృద్ధత్వం వచ్చిందట. జరసావిన అంటే జరస అంటే ముసలితనం, ముసలితనం రాకుండానే, ముసలివాడు కాకుండానే వృద్ధుల్లాగా మరి ఉన్నాడు అంటున్నాడు అన్నమాట. అంటే ఏమిటి ఇక్కడ? విషయములకు లోబడక శాస్త్రపారంగతుడైన, ధర్మమునందు ఇష్టము కలిగిన ఆ దిలీప్ మహారాజు ఈ వయస్సుచే యువకుడైనను మరి ఈ గుణాల చేత పెద్దగా ఒప్పాడు, ప్రకాశించాడు అన్నమాట. ఇవన్నీ వృద్ధులకు ఉండేటటువంటి లక్షణాలు. ఏమిటివి? మరి ఏదైనా కూడా శబ్దాదులు కలుగుతూ ఉంటే వృద్ధులు మనకెందుకులని వదిలేస్తారు. దాని తర్వాత బాగా గొప్పగా చదువుకున్నవారు మరి నాకు ఇన్ని విద్యలు వచ్చు అని చెప్పేసి వాటిని ప్రదర్శించరన్నమాట, మౌనంగా ఉంటారు. దాని తర్వాత ధర్మం నందు ఆసక్తి కలిగినా కూడా మరి అవన్నీ గొప్పలు చెప్పుకోరన్నమాట. ఈ విధంగా వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారన్న. కాకపోతే దిలీపుడికి వృద్ధత్వం రాలా, ముసలితనం రాలా.
వృద్ధుల్లాగా గుణాలు కలిగి ఉన్నాడు అన్నమాట. అంత ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. దాని తర్వాతి శ్లోకం ఏమంటుందంటే, ప్రజానాం వినయాదానాత్ రక్షణాత్ పరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః. చాలా గొప్ప శ్లోకం. రఘువంశంలోనే అనేక గొప్ప శ్లోకాలు ఉంటే అందులో ఇది ఒకటన్నమాట. ఆ దిలీప్ చక్రవర్తి ప్రజానాం వినయాదానాత్, ప్రజలకు ఆ శిక్షను అంటే ఆ శిక్షణను కలిగిస్తూ ఉన్నా కూడా అన్నమాట. రక్షణాత్, ప్రజలను కాపాడుతూ ఉన్నా, భరణాత్, పోషిస్తూ ఉండడం వల్ల అన్నమాట. అంటే ఇవి ఒక కుమారుని విషయములో తండ్రి చేసేటటువంటి విషయాలన్నమాట. ఇవి తండ్రి తన కుమారుని బాగా చదివించడం అంటే ముందుగానే అన్నీ కూడా ఈ విధంగా నడుచుకోవాలని శిక్షించడం అన్నమాట. అదే వినయము ఇలాంటివన్నీ కూడా అన్నమాట. దాని తర్వాత రక్షణాత్, వాళ్ళకేమీ పిల్లలకు ఆపదలు లేకుండా కాపాడుకోవడం. భరణాత్, వాళ్ళను పోషించడం. ఈ తండ్రి కృత్యాలు. దిలీపుడు కూడా ఆ ప్రజలను ఈ మార్గంలో పయనించండి, వినయంగా ఉండండి అని వాళ్ళకు చెప్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడట. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు, వాళ్ళను శత్రువుల బారి నుండి కాపాడుతూ ఉన్నాడు, వాళ్ళను బాగా పోషిస్తున్నాడు. మరి సపితా పితరస్తాసాం తాసాం, ఆ ప్రజలకు ఆ దిలీపుడు తండ్రిలాగా ఉన్నాడు, తండ్రి అయ్యాడు అంటున్నాడు అన్నమాట. తండ్రి చేసే గుణాలన్నీ కూడా అతనికి ఉన్నాయని. మరి ఆ ప్రజలకందరికీ కూడా దిలీపుడు తండ్రి అయితే ఆ ప్రజల యొక్క తండ్రులో అని ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు వాళ్ళు ఏమంటే కేవలం జన్మహేతవః, ఆ ప్రజల యొక్క పుట్టుకకు మాత్రమే వాళ్ళు కారణభూతులట. ఎవరు? ఆ ప్రజల యొక్క తండ్రులు. మిగతావన్నీ కూడా మరి దిలీపుడే చూసుకుంటున్నాడు, ఆ ప్రజల్ని తండ్రిలాగా కాపాడుతూ ఉన్నాడు అన్నమాట. దాని తర్వాత స్థిత్యై దండయతో దండ్యాన్ పరిణేతు ప్రసూతయే అప్యర్థకామౌ తస్యాస్తాం కర్మాయైవ మనీషిణః. అంటే రాజు కదా, మరి దండించదగినటువంటి వారిని దండించాలి. మరి దిలీపుడు కూడా దండిస్తున్నాడు. ఏదో కక్షతోనో కాకుండా లోక ప్రతిష్ట కొరకు దిలీపుని యొక్క రాజ్యంలో తప్పులు చేస్తే శిక్షలు తప్పవు అని లోక ప్రతిష్ట కోసం ప్రజలను శిక్షిస్తున్నాడట. దాని తర్వాత ప్రసూతయే పరిణేతు అంటున్నాడు. అతడు పెళ్ళెందుకు చేసుకుంటే మనం ముందే చెప్పుకున్నాం రఘువంశపురాజుని గూర్చి. ప్రజాయై గృహమేదినామని, సంతానం కోసమే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని. దిలీపుడు కూడా అలాంటి వాడే అంటున్నాడు. ఏమంటున్నాడు? పరిణేతు ప్రసూతయే. ప్రసూతయే అంటే సంతానం కోసం, పరిణేతు మరి పెళ్ళాడేవాడు అంటున్నాడు అన్నమాట. అప్యర్థకామౌ తస్యాస్తాం, అప్యర్థకామౌ తస్యాస్తాం. ఈ విధంగా అతనికి అర్థము, కామము ఇవన్నీ కూడా ఆ రాజుకి ధర్మాయైవ మనీషిణః, ఎంతో గొప్పవాడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఆ దిలీప చక్రవర్తికి ఈ అర్థము, కామము ఈ రెండు కూడా పురుషార్థాలలో మొదటివి రెండు అన్నమాట. ఇవి ధర్మం కోసమే అయినాయి అంటున్నాడు అనమాట. ఆ అర్థాన్ని, కామాన్ని ధర్మం కోసమే వినియోగిస్తున్నాడు అన్నమాట. అంటే శిక్షింపదగు వారినే ఈ లోకక్షేమం కోరి శిక్షిస్తూ ఉన్నాడు. సంతానం కోసమే భార్యను గ్రహిస్తూ ఉన్నాడు. ఆ రాజుకు అర్థము, కామము అని రెండు పురుషార్థాలను, ఈ రెండు పురుషార్థాలు కూడా ధర్మం కొరకే అయినవి అని చెప్పేసి మరి దిలీప మహారాజును చాలా చక్కటి శ్లోకాలతో మనకు కాళిదాసు మహాకవి వర్ణించాడు. ఇంకా దిలీపుని యొక్క వర్ణన చాలా ఉంది. అదంతా కూడా
తర్వాతి భాగాలలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.